హాయ్ ఎవ్రీబడి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మేము పన్నీర్ చేసుకుంటున్నాము. సో మీకు కూడా చూపిస్తాము ఎలా చేసుకోవాలో. మేమైతే ఒక 1.5 లీటర్ ఆవు పాలు తీసుకున్నాం, ఎందుకంటే మాకు ఇక్కడ బఫెలో మిల్క్ అవైలబుల్ ఉండదు కాబట్టి. సో ఆ పాలు కొంచెం పొంగొచ్చేదాకా కాగనిచ్చి ఒక 1.5 లీటర్ అంటే నాకైతే 2 లెమన్స్ పట్టాయి, 2 కంప్లీట్ లెమన్స్. సో ఆ జ్యూస్ని నేను స్క్వీజ్ చేసుకొని వేసుకుంటున్నాను. సో మనం జ్యూస్ వేసుకున్నాక ఇంకొంచెం సేపు బాయిలింగ్లో ఉంచాలి పాలని. దానివల్ల మనకేంటంటే కర్డిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, పాలు విరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా వాటర్ అనేది సపరేట్ అయ్యి మనకి ఆ కర్డ్ అయిన మిల్క్ అంతా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా అయ్యాక మనం తీసుకొని స్ట్రైనర్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే మంచి కాటన్ క్లాత్లో అయినా స్ట్రెయిన్ చేసుకోవచ్చు ఈ నీళ్ళంతా పోయేలాగా. నా దగ్గర మంచి కాటన్ క్లాత్ అనేది ఇప్పుడు అంత అవైలబుల్ లేదు, సో నేను స్ట్రైనర్ యూజ్ చేసుకుంటాను ఎప్పుడు చేసుకున్నా కూడా. సో ఇప్పుడు నేను కంప్లీట్గా స్ట్రైనర్లో వేస్తే కింద ఒక గిన్నె పెట్టాను కదా, వాటర్ అంతా అందులో స్ట్రెయిన్ అయిపోతాయి. దీనిపైన బరువు పెట్టుకోవాలి. మనం ఏదైనా ఒక వెయిట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక గిన్నెలో కంప్లీట్గా వాటర్ పెట్టి దీనిపైన ఒక మూత పెట్టి వాటర్ పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు పన్నీర్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను, కొంచెం నీట్ షేప్ కొంచెం రౌండ్గా వచ్చేలాగా ఒక చిన్న గరిటెతో అడ్జస్ట్ చేసుకొని దీనిపైన ఒక మూత పెట్టేసి వాటర్ పెడతాను. సో నాకు అది వెయిట్ లాగా యూజ్ అవుతుంది, మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది. ఇలా ఒక 1 అవర్ 1.5 అవర్ వదిలేస్తే మనకు పన్నీర్ అనేది నీట్గా ఫర్మ్ అయిపోయి వస్తుంది అనమాట, గట్టిగా వస్తుంది. సో చెప్పాను కదా, ఒక మూత పెట్టి మళ్ళీ ఒక గిన్నె నిండా వాటర్ పెట్టేస్తే నాకు స్ట్రెయినింగ్ అనేది కొంచెం మంచిగా అవుతుంది. ఇలా 1.5 అవర్ ఈజీగా వదిలేయండి, అప్పుడు మనకి నీట్గా వస్తుంది మంచి గట్టిగా. సో నేను 1.5 అవర్ తర్వాత తీసాను. ఇప్పుడు చూసారు కదా, దీన్ని నేను ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇది కొంచెం ఫర్మ్గా ఉంటుంది, ఎందుకంటే పన్నీర్ స్టిక్ అయిపోయి ఉంటుంది స్ట్రైనర్కి. సో కొంచెం గట్టిగా కొడితే మనకి వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఫర్మ్గా నీట్గా ఉందో. దీన్ని మనం ఇప్పుడు పీసెస్ కట్ చేసుకోవడమే, మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే కర్రీ కోసం అని చెప్పి స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకుంటున్నాను, క్యూబ్స్ లాగా. మోస్ట్లీ ఇదే ప్రిఫర్ చేస్తాము. అండ్ అసలు ఇప్పుడు కొనటం మానేసాం బయట, ఎందుకంటే బయట కొంచెం ప్రిజర్వేటివ్స్ అవి ఉంటున్నాయి కాబట్టి. ఇంట్లో అయితే ఈజీగా చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి మేము ఇదే ప్రిఫర్ చేస్తున్నాము. టేస్టీ ఉంటుంది, హెల్దీ కూడా కాబట్టి, ఇది చాలా ఈజీ మెథడ్ కూడా కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ ట్రై. చూసారు కదా కట్ చేశాక ఎంత సాఫ్ట్గా ఉంటుందో, లైక్ యూ కెన్ ఫీల్ ద టెక్స్చర్, ఎంత సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.